సో ఈ వీడియో త్రూ నేను రీసెంట్గా చూసి అండ్ నాకు నచ్చి అండ్ తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్గా ఉన్న కొన్ని వెబ్ సిరీస్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నా. ఈ వీడియోలో అయితే నేను ఒక 5 వెబ్ సిరీస్ గురించి చెప్పబోతున్నా. అయితే ఈ లిస్ట్ని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ లిస్ట్లో ఫస్ట్ వెబ్ సిరీస్ వచ్చేసి ద రెసిడెన్స్. ఇది ఒక మర్డర్ మిస్టరీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్. ఇదైతే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది అండ్ ఈ వెబ్ సిరీస్లో టోటల్ 8 ఎపిసోడ్సే ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ స్టోరీ వైట్ హౌస్లో జరిగే ఒక మర్డర్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. సీజన్ 1 స్టోరీ అయితే సీజన్ 1తోనే ఎండ్ అయిపోతుంది. ద ప్రిమైస్ వాస్ గుడ్ అండ్ ఇంట్రెస్టింగ్. అయితే నరేషన్ మధ్యలో కొంచెం ల్యాగ్ అనిపించవచ్చు, బట్ ఓవరాల్ వెబ్ సిరీస్ వాస్ గుడ్. ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఇనిషియల్లీ కొంచెం కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసిన తర్వాత ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తాయి. దిస్ వెబ్ సిరీస్ స్టోరీ కంటైన్స్ సమ్ డీసెంట్ ట్విస్ట్ అండ్ టర్న్స్. ఈ వెబ్ సిరీస్లో ఉండే క్యారెక్టర్స్ ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. అయితే ఈ వెబ్ సిరీస్ని ఒక 6 ఎపిసోడ్స్లో తీసి ఉంటే మంచి సాలిడ్ షో అయి ఉండేది. ఎనీవేస్ నాకైతే ఈ వెబ్ సిరీస్ నచ్చింది. ఇక సెకండ్ వెబ్ సిరీస్ వచ్చేసి అడాలెసెన్స్. ఇది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉన్న ఒక క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్. ఇది ఒక లిమిటెడ్ వెబ్ సిరీస్. 4 ఎపిసోడ్సే ఉంటాయి అండ్ ఈ 4 ఎపిసోడ్స్తో ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఎండ్ అయిపోతుంది. ఈ వెబ్ సిరీస్ నరేషన్ స్లోగానే ఉంటుంది అండ్ కొంతమందికి ఈ వెబ్ సిరీస్ బోరింగ్గా కూడా అనిపించవచ్చు. బట్ ఈ వెబ్ సిరీస్ కన్వే చేసే కంటెంట్ కోసం నేనైతే దీన్ని మస్ట్ వాచ్ అంటున్నా. పిల్లలపైన సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అండ్ పేరెంట్స్ పిల్లలతో సరిగా ఇంటరాక్ట్ అవ్వకపోతే వచ్చే కాన్సిక్వెన్సెస్ని బాగా చూపించారు. ఆల్సో దిస్ వెబ్ సిరీస్ కంటైన్స్ సమ్ గుడ్ సాలిడ్ పర్ఫార్మెన్సెస్. ఇంకో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటి అంటే ఈ వెబ్ సిరీస్ మొత్తాన్ని సింగిల్ షాట్లో తీశారు. సో నేనైతే ఈ వెబ్ సిరీస్ని ట్రై చేయమనే చెప్తాను. ఇక థర్డ్ వెబ్ సిరీస్ వచ్చేసి ఇన్విన్సిబుల్. ఇదేమీ లేటెస్ట్ వెబ్ సిరీస్ అయితే కాదు, బట్ 3rd సీజన్ అయితే రీసెంట్లీ వచ్చింది. ఇది అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉన్న యానిమేటెడ్ సూపర్ హీరో వెబ్ సిరీస్. టోటల్ 3 సీజన్స్ ఉంటాయి అండ్ ఈచ్ సీజన్లో 8 ఎపిసోడ్స్ ఉంటాయి. నాకు ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ నుంచే సూపర్గా నచ్చేసింది. ఈ వెబ్ సిరీస్లో యానిమేషన్, నరేషన్, రైటింగ్స్, క్యారెక్టర్ డెవలప్మెంట్ అండ్ మ్యూజిక్ అన్నీ సూపర్గా ఉంటాయి. సీజన్స్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ నాకు ఈ వెబ్ సిరీస్ ఇంకా సూపర్గా నచ్చేస్తుంది. ఈ వెబ్ సిరీస్లో యాక్షన్ సీన్స్ చాలా యూనిక్ అండ్ సూపర్గా ఉండడంతో పాటు చాలా బ్రూటల్గా కూడా ఉంటాయి. ఈ వెబ్ సిరీస్లో ఉండే ప్రతి క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ ప్రతి క్యారెక్టర్కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. సో నాకైతే ఈ వెబ్ సిరీస్ నచ్చింది. ఇక 4th వెబ్ సిరీస్ వచ్చేసి రీచర్. ఇది కూడా లేటెస్ట్గా రిలీజ్ అయిన వెబ్ సిరీస్ కాదు, కానీ దీని 3rd సీజన్ కూడా రీసెంట్గానే రిలీజ్ అయింది. ఇది అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉన్న ఒక యాక్షన్ వెబ్ సిరీస్. స్టోరీ ప్రతి నార్మల్ అయినప్పటికీ ఈ వెబ్ సిరీస్ మాత్రం యాక్షన్ ప్యాక్డ్ ఉంటుంది. క్యారెక్టర్ రైటింగ్స్ అండ్ డెవలప్మెంట్ ఆర్ వెరీ గుడ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. మీరు యాక్షన్ లవర్స్ అయితే దిస్ వెబ్ సిరీస్ ఇస్ మస్ట్ వాచ్ ఫర్ యూ. టోటల్ 3 సీజన్స్ ఉంటాయి అండ్ ఈచ్ సీజన్లో 8 ఎపిసోడ్స్ ఉంటాయి. నాకైతే ఈ వెబ్ సిరీస్ నచ్చింది. ఇక 5th వెబ్ సిరీస్ వచ్చేసి సోలో లెవెలింగ్. ఇది కూడా లేటెస్ట్ వెబ్ సిరీస్ అయితే కాదు, కానీ దీని 2nd సీజన్ రీసెంట్గానే రిలీజ్ అయ్యి ఎండ్ అయింది. ఇది క్రంచీ రోల్లో అవైలబుల్గా ఉన్న ఒక ఫ్యాంటసీ యాక్షన్ యానిమే. నాకైతే సోలో లెవెలింగ్ నచ్చింది. సీజన్ 2 ఇంకా నచ్చింది. ఇట్స్ ఫాస్ట్ పేస్డ్ అండ్ ఎంటర్టైనింగ్. మంచి హై మూమెంట్స్ అండ్ యాక్షన్ సీన్స్ ఉండే ఒక యానిమేని చూడాలనుకునే వాళ్ళు డెఫినెట్లీ సోలో లెవెలింగ్ని ట్రై చేయొచ్చు. కరెంట్లీ 2 సీజన్స్ ఉన్నాయి అండ్ 2 సీజన్స్ కలిపి 23 ఎపిసోడ్స్ ఉంటాయి. సో దట్స్ ద లిస్ట్ గైస్. మీరు ఈ లిస్ట్లో ఉండే ఏ వెబ్ సిరీస్ని చూస్తారు అండ్ మీ ఫేవరెట్ వెబ్ సిరీస్ ఏంటి అనేది ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.